పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. మా వాడికే పప్పు వండడం కూడా చేత కాదు. ఉప్పు తక్కువేం చూడండి. సరిపోయిందా? లేదో సరిపోయిందా? లేదో. ఇప్పుడు సరిపోయింది సరిపోయింది. నిన్ను చెయ్యాలి మా ఆవిడకే పప్పు. ఈ టైంలో తుఫాన్ వస్తుందేంటి? హలో నానా, మీ అల్లుడు కట్నం ఎంత ఇచ్చావు? ఇప్పుడు ఆ విషయం ఎందుకే? చెప్పు నానా. మళ్ళీ అల్లుడితో గొడవ పెట్టుకున్నావా? అవును, గొడవే. చెప్పు. నా మాటినమ్మా, అల్లుడితో నువ్వు గొడవ పడితే మధ్యలో నాకు పడుతుంది బొక్క. మొన్న అలాగే గొడవ పడి వచ్చావు. నీ వెనకాలే అల్లుడు వచ్చాడు. మీ ఇద్దరి వెనకాలే కరోనా వచ్చింది. నా మొహం వాచిపోయింది. గొడవ పడకమ్మా. మీతో అవదు గాని అమ్మందా ఫోన్ ఇవ్వు. నువ్వు నా మాటేనో, ఇదిగో ఇక్కడే ఉంది. ఏమైంది? అమ్మా, మా ఆయన ఎంత కొన్నారే? మామూలుగా అయితే 10 లక్షలకు మాట్లాడుకున్నాం. అప్పట్లో కొంచెం నల్లగా ఉండేదానివి కదా, అందుకని వాళ్ళ అమ్మ 5 లక్షలు కట్నం ఎక్స్ట్రా అడిగింది. పెళ్లిలో నా గొడవ పెట్టి వసూలు చేసిందా బాబు. ఓహో, దొరికావురా. అయితే ఇప్పుడు తెల్లగయ్యా కదా, ఆ 5 లక్షలు వెనక్కి ఇమ్మని ఫోన్ చేయండి. అవునేవు, ఈ ఐడియా నాకు రాలేదేంటి? ఇప్పుడే మీ నాన్న చేత మీ ఆయనకి ఫోన్ చేయిస్తా. ఇప్పుడే చేయించు. ఒరే హస్బెండ్, ఇప్పుడు తెగుద్ది నీ బెండు. తొందరగా అల్లుడు ఫోన్ చేసి మాట్లాడు. వద్దే. మాట్లాడు. మావయ్య గారి పాద పద్మములకు ప్రణామములు. అల్లుడు, నువ్వు మరీ అంత మర్యాదగా మాట్లాడగలడు. భయం వేస్తుంది. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అందులోనూ మా ఆవిడకి నాన్నగారు. మీ గౌరవం ఇవ్వకపోతే మా గంటనే గడిచిద్దా? చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అది ఏ లేదు అల్లుడు, నీతో ఓ లెక్క గురించి మాట్లాడు. లెక్కల గురించి మొగోళ్ళు మనమే మాట్లాడుకోవాలి. చెప్పండి. అది వద్దే, నా మాట అడిగా ఊరికే నాన్స్తావు. పక్కన మా అత్తయ్య గారు ఉన్నట్టుంది. ఏదో జరుగుతుంది. మావయ్య గారు ఉన్నారా? ఉన్నా. అది లెక్క ఏంటంటే ఏంటంట? అల్లుడి అటకారం చేస్తున్నాడే. ఏం కాదు, అడుగు. అది మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయిని అలాగా ఉందని మీ అమ్మగారు 5 లక్షలు కట్టడం ఎక్స్ట్రా వసూలు చేశారు కదా. ఏది ఒకసారి బొమ్మేసుకో. అవును, ఇది అప్పటి లెక్క. మరి ఇప్పుడు లెక్క ఏంటంట? అల్లుడు మళ్ళీ అటకారం చేస్తున్నాడే. నువ్వు ఇంకా ఎటకారంగా మాట్లాడు. మాట్లాడేంటి బాబు లెక్కలు మాస్టారు? ఇప్పటి లెక్క ఏంటంటే అమ్మాయికి హైదరాబాద్ నీళ్ళు పడి తెల్లగా అయింది కదా, మళ్ళీ బొమ్మేసుకో. లెక్క ప్రకారం 5 లక్షలు వెనక్కి చేయాలి కదా. మీరు ఎలా వచ్చారా చెప్తా. మావయ్య గారు, మీ లెక్క సూపరు. మనం ఏం తప్పినా లెక్కలు మాత్రం తప్పకూడదు. అవునవును, మీ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ 5 లక్షలకి వడ్డీ కూడా ఇవ్వాలి మావయ్య గారు. అవునవును. ఎంత వేసుకుందాం? ధర్మ వడ్డీ రూపాయి ప్రకారం వేసుకుందామా? రూపాయి ధర్మ వడ్డీ అప్పట్లో అల్లుడు. మరి ఎప్పట్లో? మినిమం 3 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఏంటి జిఎస్టీ దీనికి కూడా కలిపేస్తున్నారా? ఈ కరోనా టైంలో జనాలు లేకుండా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కానీ జిఎస్టీ లేకుండా పేమెంట్లు ఎలా జరుగుతున్నాయి అల్లుడు? లెక్కలెక్కే. అవును అత్తయ్య గారు, లెక్కలెక్కే. నేను మొత్తం లెక్కలేసి మీ లెక్క తేల్చి ఫోన్ చేస్తా. పేమెంట్ చేసుకుందాం విత్ జిఎస్టీతో. అల్లుడిని తొందరగా ఒప్పేసుకున్నాడేటే. లెక్కలు మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వడ్డీల వంకాయమ్మ కూతురు అది. లెక్క కరెక్ట్ గా వేసింది. ఏమండి, సండే స్పెషల్ ఏం చేయమంటారు? చికెన్ చేయనా, మటన్ చేయనా? పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టేసి ఏమినట్టు ఇస్తున్నావే? సండే హర్రర్ షో స్టార్ట్. ఏమండి, మిమ్మల్ని మావయ్య గారు చిన్న లెక్క చెప్పారే, ఆ లెక్క తేల్చాలంటే మినిమం మటన్ పడాల్సిందే. మటనే ఉండే. మన దెబ్బకి నీరసం వచ్చినట్టుంది. అర్జెంటుగా మమ్మకి ఫోన్ చేయాలి. అమ్మా, మొత్తానికి నా కూతురు అనిపించేవే. అమ్మా, ఆయన లెక్కలేసేస్తున్నారు. వచ్చిన దాంట్లో నీకు 40%, నాకు 60%. 50-50 చేసుకుందామే. మరి నాకు? సర్లే నాన్న, టోటల్ 3 షేర్లు. డన్. ఇంకేంటమ్మా?
పెర్ఫెక్ట్, లెక్క రెడీ. అర్జెంటుగా మావయ్య గారికి చెప్పాలి. అది ఏమే? కాదే అమ్మా వస్తున్నారు, పెట్టే. ఆ, ఏమే మీ నాన్నకు ఫోన్ చేయి, లెక్క రెడీ అయింది, ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడాలి. హలో నాన్న, మీ అల్లుడు గారు మాట్లాడతారంట. హలో అల్లుడు. మావయ్య గారు లెక్క రెడీ అయింది. మొత్తం 8 లక్షలు విత్ జిఎస్టి లెక్క ప్రకారం. లెక్క లెక్కే. కాకపోతే లెక్కలో చిన్న చేంజ్ అండి. ఏంటి? ఆ, మీరు నాకు 15 లక్షలు కట్నం ఇచ్చేటప్పటికి నా జీతం 25,000. ఇప్పుడు 75,000. మీ అమ్మాయి అందం పెరిగినట్టే నా జీతం కూడా 2 రెట్లు పెరిగింది. ఆ లెక్క ప్రకారం మీరు కట్నం కూడా 2 రెట్లు ఎక్కువ ఇవ్వాలి కదా. అంటే ఇంకో 30 లక్షలు మీరే నాకు ఇవ్వాలన్నమాట. మీ 8 లక్షలు పోను 22 లక్షలు పంపించేయండి విత్ జిఎస్టి. అత్తయ్య గారు అన్నట్టు జనాలు లేకుండా పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ జిఎస్టి లేకుండా పేమెంట్లు అవుతలేదు మావయ్య గారు. ఏమే? అయ్యా, ఈ లెక్కల గురించి నాకేం తెలుసు? నేను చిన్నప్పటి నుంచి లెక్కల పరీక్షల్లో ఫెయిలే తెలుసా. నాకు వంట పని ఉంది. అసలే మటన్ మీలాగే ముదురు, తొందరగా ఉడికి సావదు. అబ్బా, మీరేమంటారు అత్తయ్య గారు? అయ్యో, ఆ డబ్బు లెక్కలు మగాళ్ళు మీరు చూసుకోవాలి కానీ ఆడవాళ్ళు మాకెందుకు అల్లుడు? ఏమండి, అల్లుడు గారు ఏంటో అంటున్నారు చూడండి. నాకు ఎవరి గోతలు వాళ్ళే పడతారు. సీరియల్ కి టైం అయింది, వెళ్తాను. అమ్మ నీ పెర్ఫార్మెన్స్ మొత్తం అందరూ కలిసి నన్ను గోతులకు దింపేశారు కదే. ఏమండి లెక్కల మాస్టారు ఉన్నారా? నాకు కొంచెం తల తిరుగుతుంది అల్లుడు, తర్వాత మాట్లాడుకుందామా ఈ లెక్కల గురించి. అయినా అదెక్కడ తెల్లగా అయింది అల్లుడు, ఏదో పేడమోహం అదీను. అదంతా మేకప్ అల్లుడు. ఉంటాను. కాకపోతే లెక్కల గురించి మనల్ని అడుగుతారా?